జపాన్ ఇప్పటికే 2050వ సంవత్సరంలో జీవిస్తోంది. జపాన్ లో వర్షాకాలంలో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు గొడుగు తీసుకొని ఆ గొడుగు పైన ఉన్న వాటర్ డ్రాప్స్ కింద పడతాయేమో అనే డౌట్ మీకు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రతి స్టోర్ ముందు అంబ్రెల్లా డ్రైయర్ ఉంటుంది. అంటే గొడుగుల్ని ఆరబెట్టే మెషిన్. మీరు మీ గొడుగుని జస్ట్ ఆ మిషన్ లోనికి పంపిస్తే చాలు ఆ గొడుగు డ్రై అయి బయటికి వస్తుంది. జపాన్ లో మీరు ఏ సైజ్ షూస్ కొనుక్కోవాలి లేదా 4-5 రకాల ట్రయల్స్ వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతి స్టోర్ లో కూడా మీ పాదాలను కొలిచే మెషిన్ ఉంటుంది. అది మీ పాదాలను కొలిచి మీకు సరిపోయే ఖచ్చితమైన సైజ్ ని చెప్తుంది. దీంతో పాటు జాపనీస్ సబ్వే స్టేషన్స్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ట్రైన్ వచ్చి స్టేషన్ లో ఆగినప్పుడు ఆ ట్రైన్ కి ప్లాట్ఫామ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని కూడా ఫిల్ చేసేస్తాయి. చిన్న పిల్లల్ని క్యారీ చేసే వాళ్లకు అలాగే వీల్ చైర్స్ వాళ్లకు ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే జాపనీస్ లో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో సీట్లు మడత పెట్టేసి గోడ వైపుకు మళ్లించే విధంగా ఉన్నాయి. దీని వల్ల అక్కడ ప్రయాణికులు నిలబడడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే జపానీస్ వాళ్ళు రెయిన్ వాటర్ కి ఒక పైప్ కి బదులుగా చైన్స్ ని ఉపయోగిస్తారు. దీని వల్ల ఆ ఇంటికి అందం వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి ఫాలో అయిపోండి.